ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదిష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్. శుక్రధ్యానం ప్రవక్ష్యామి కలత్రత దోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షణ అందరిపైనను శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. శుక్ర భగవానుడు అనగానే కలత్రతకారకుడు, యోగకారకుడు, భోగకారకుడు, సంపూర్ణ నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్న వారందరికీ నిండా ఐశ్వర్యం, ఆరోగ్యం, ధనం, ఇహపరమైన సుఖ సౌఖ్య భోగ భాగ్యాలను కలిగించేటువంటి వారే శుక్ర భగవానుడు. 26/12/2023 నుండి 18/1/2024 వరకు వృశ్చిక రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం వల్ల ధనపరమైనటువంటి ఇబ్బందులు పొంచి ఉన్నాయి. దయచేసి విందులని, వినోదాలని, లగ్జరీ అని, అపోహలని, ఫ్లేవర్స్ అని, రుచికరమని, ఆహ్లాదకరమని అనేక రకాలుగా డబ్బులు ఇచ్చుకుంటూ పోయారా? రాబోయే కాలం అంతా కూడా గడ్డు కాలం అని చెప్పి గమనించాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అలాగనే ధనం వచ్చినప్పుడు దాన్ని దాచుకోగలగాలి. స్థిర చరాస్తులు సొంతం చేసుకోగలిగినట్లయితే యోగదాయకం. కనుక భూములు, వాహనాలు, షేర్లు క్రయ విక్రయాలు ఆచితూచి చేయగలిగినట్లయితే మీకు మంచి కాలము అని చెప్పి గమనించాలి.